మ్యారినేషన్తో పని లేకుండా అప్పటికప్పుడు ఇలా గ్రేవీగా ఉండే ప్రాన్స్ కర్రీని ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగం, అలాగే 2-3 ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేసుకొని 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇదంతా సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయే వరకు వేగనివ్వాలి. తర్వాత వాష్ చేసి పెట్టుకున్న 1 కేజీ వరకు రొయ్యలండి, వాటిని వేసేసుకొని కొంచెం పసుపు, అలాగే 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా కూడా ఈ ప్రాన్స్కి ఇలా పట్టించే వరకు ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ ఇలా గ్రేవీగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని 2 నిమిషాలు అయ్యాక ఇంకా స్టవ్ ఆపేస్తే చుక్క నీళ్లు కూడా వేయకుండా సూపర్ టేస్టీగా ప్రాన్స్ గ్రేవీ కర్రీ రెడీ అండి. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.